హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ డిషెస్ అండ్ allin. నేను మీ శ్రావణి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ వచ్చి ఇప్పీ చికెన్ నూడిల్స్ అండి. నేను ఇక్కడ ప్లెయిన్ నూడిల్స్ బదులు ఇప్పీ నూడిల్స్తో చేస్తున్నానండి. దీని ప్లేస్లో మ్యాగీ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను నూడిల్స్ని బాయిల్ చేసుకుంటున్నాను అండి. దానికోసము ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ పోసి అందులో ఇప్పీ నూడిల్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు అతుక్కోకుండా ఉంటుంది. మెత్తగా కాకుండా ఇలా 90% బాయిల్ అయితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకోవాలి. ఒక గ్లాస్ వరకు కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఆరనిద్దాం. నేను ఇక్కడ 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని ముందుగానే క్లీన్ చేసి ఒక బౌల్లో గ్లాస్ వాటరు, కొద్దిగా ఉప్పు వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాను. ఈలోపు మరో కడాయి తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక ఎగ్ వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో తరిగిన 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ ఇప్పీ మసాలా వేస్తున్నానండి. నేను 2 ప్యాకెట్స్ ఇప్పీ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ ఇప్పీ మసాలా వేస్తున్నాను. అడుగు అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఇప్పీ నూడిల్స్ వేసుకోవాలండి. ఒకేసారి కాకుండా ఇలా చూపించే విధంగా కొద్దిగా వేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలండి. మనకు నూడిల్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఇప్పీ చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.